కూడా అవకాశం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గత సంవత్సర కాలంలో 8,38,00,000 NREGS నిధులతో జరిగిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అవినీతికి పాల్పడ్డ వారిపై తగు చర్యలు తీసుకుంటామని, ₹1,00,000 దాటిన అవినీతిపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు. నీతిపరుండని చెప్పుకుంటున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గ్రామాల్లో NREGS నిధుల్లో ఇంతటి అవినీతి జరుగుతుంటే ఏం చేశారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ వారి దగ్గర నుండి సొమ్మును రికవరీ చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. దానిలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ తన సొంత ఇంట్లో తల్లికి అన్నగారికి కూడా మస్తర్లు వేసుకోవడం, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి మస్తర్లు వేయడం, ఇంత దారుణంగా వ్యవహారం జరుగుతూ ఉంటే ఆ పైన ఉన్న పైసా అధికారులు కూడా మిన్నకుండడం, వారితో కుమ్మక్కవడం, ఈ విధంగా తప్పుడు మస్తర్లు వేసి పైన ఉన్న నాయకులకి అందజేయడం. మరి నీతి నిజాయితీకి మారిపోయారని మాజీ శాసనసభ్యులు పెద్ద పెద్ద మాటలు చెప్పేవారు. మరి వాళ్ళ వారికి ప్రధానమైన నాయకులు ఉన్న గ్రామాల్లో ఇంత దారుణంగా అవినీతి అక్రమాలు వెలుగు చూస్తూ ఉంటే ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళినట్టు వారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాటి షాడో ఎమ్మెల్యే గారికి చేరిందా, గ్రామస్థాయి నాయకులతోనే పరిమితం అయిందా, ఏమీ తెలియని పరిస్థితి. మరి అధికారులను కోరేది దీనిపైన నిశ్చితంగా పరిశీలన చేయాలి. బాధ్యులపైన కఠినంగా శిక్షలు విధించడమే కాకుండా వారు దిగమింగిన సొమ్ముని వెనక్కి రప్పించే కార్యక్రమం చేయాలనేది కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఒక నవ్వులాట మాదిరిగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుందనే బాధ ఏ కోసానా కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కనిపించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దీనిపైన సంపూర్ణంగా ఆడిట్ జరగాలి. ఎవరెవరైతే ప్రభుత్వ ధనాన్ని కైంకర్యం చేశారో వారి దగ్గర నుంచి రికవరీ చేయటమే కాకుండా చట్ట ప్రకారంగా వాటిపైన కఠినమైన శిక్షలు విధించాలని పీడీ గారిని కానీ జిల్లా కలెక్టర్ గారిని కానీ కోరుతా ఉన్నా. తప్పనిసరిగా ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే వేతనదారులకి వేతనాలు సక్రమంగా అందినయా లేదా, ఏమన్నా మిస్యూజ్ అయిందా అనే వివరాలు సేకరించడం జరుగుతుంది తనిఖీలో భాగంగా. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 6 గ్రామ పంచాయతీలను మేము సామాజిక తనిఖీ వారు ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకొని పరిశీలించడం జరిగింది. అందులో కొన్ని 1-2 పంచాయతీలు ఎక్కువ అబ్జెక్షన్స్ సామాజిక తనిఖీ వారు గమనించి గుర్తించి వారి మీద చర్యలకు సిఫార్సు చేయడం జరిగింది. ఏవైతే అవకతవకలు జరిగినాయి అని గుర్తించడం జరిగిందో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎక్కువ దుర్వినియోగం, ఒకే ఫంక్షనరీ ₹1,00,000 కంటే ఎక్కువ దుర్వినియోగం చేసినట్లయితే వారి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తం తనిఖీ పూర్తయిన తర్వాత ఎవరెవరు ఎంత అమౌంట్కి బాధ్యులు, ఎంత ఎవరి మీద రికవరీ ఉంటుంది, ఎవరి మీద ఏ చర్యలు ఉంటాయి అనేది కూడా తెలియజేయటం జరుగుతుంది. అలాగే వేతనదారులకి వేతనాలు సక్రమంగా అందినయా లేదా, ఏమన్నా మిస్యూజ్ అయిందా అనే వివరాలు సేకరించడం జరుగుతుంది తనిఖీలో భాగంగా. అందులో భాగంగా ఇప్పటి వరకు ఒక 6 గ్రామ పంచాయతీలను మేము సామాజిక తనిఖీ వారు ఇచ్చిన నివేదికలను ఆధారం చేసుకొని పరిశీలించడం జరిగింది. అందులో కొన్ని 1-2 పంచాయతీలు ఎక్కువ అబ్జెక్షన్స్ సామాజిక తనిఖీ వారు గమనించి గుర్తించి వారి మీద చర్యలకు సిఫార్సు చేయటం జరిగింది. ఏవైతే అవకతవకలు జరిగినాయి అని గుర్తించడం జరిగిందో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకు